అందరికీ వందనాలండి. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు దాసులను అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసము విధేయులకున్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుని గూర్చి ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడినవాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుదేరబడుచున్నది. దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది. దేవుడు అది వారికి విషితపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేహత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనలందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమైన పూజ సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవ్యాసమైనది చేయుచు తమ తప్పిదమునికి తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభత్వము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము వైరమైన వాటితో నిండిన వారై కొండగాండ్లను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకమ్మలాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు
తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఈ యొక్క దినం చూడడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క రోమపత్రికలో నా మొదటి అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవా తండ్రి, నీ యొక్క రాకడ అతి సమీపమైండగా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ఈ వాక్యమైన బిడ్డలను మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. మీకు వందనాలు నాయన యేసయ్య. మాలో ప్రభా తండ్రి మీ ఆత్మజ్యోతిని ప్రేమను కుమ్మరించండి తండ్రి. మీకు వందనాలు అయ్యా తండ్రి. వాక్యం వచ్చిన బిడ్డలకి నేను అంతరంగ కోరికలు బహిరంగ కోరికలు తీర్చండి. వారికి ఏ అవసరతలు అనే ప్రభా నీ నామం పేరట తీర్చి నడిపించండి. దేవుడివైన యేసయ్య నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఆనాటి మనుషులు ప్రభా తండ్రి నాయన ఒకరి ఒకరు నాయన యేసయ్య ఎంత నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన ఎంతో నాయన స్వభావానికి విరుద్ధమైన కార్యములు చేస్తున్నారు కదా ప్రభా. మనుషులలో ఎలా ఉన్నది అని చెప్పావు ప్రభా. ఒకవేళ ప్రభా తండ్రి నాయన అటువంటి స్వభావం ప్రభా మాలో ఎవరికైనా ఉంటే ప్రభా తీసివేయి తండ్రి. నీకు ఇష్టమైన పాత్రలుగా, నీ వాడుకునే పాత్రలుగా మీరే మమ్మల్ని మలచండి నాయన యేసయ్య. నీకే స్తోత్రములు ప్రభా తండ్రి. ఈ యొక్క నాయన యేసయ్య బైబిల్ పఠనం అంతే ప్రభా ప్రతి అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేయి తండ్రి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.